చరణ్ గారు సమాధానం తీసుకుందాం. చరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, అంటే ఇక్కడ కొన్ని చోట్ల బెదిరింపులు కావచ్చు, సామాజిక వర్గాల ఈక్వేషన్స్ కావచ్చు, మీరు ఆ లైన్ లో వెళ్ళారు, సో అందుకే విజయం మిమ్మల్ని వరించింది అనేది విపక్షాల మాట. మేడం, ఇక్కడ ఎవరిని బెదిరియాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఎవరైనా పనిచేయాల్సిందే. రాష్ట్రం అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ఎవరైనా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. ఎలక్షన్ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే ఇప్పుడు బీహార్లో మీరు అదే చేశారే చెప్పండి. బీహార్లో రాష్ట్రంలో జేడీయూ ఉన్నది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నట్టు జేడీయూ ఇద్దరు కలిసి మరి బీహార్ లో రిగ్గింగ్ చేసిరా, లేదా బెదిరి మీరు కూడా బెదిరి చెప్పండి మరి. అంటే మీరు బీహార్ లో గెలిస్తే కరెక్ట్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ గెలిస్తే అది తప్పు, బెదిరితే అని చెప్పే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఎందుకంటే అంతకుముందు కూడా మా అభ్యర్థిని అదే చేసిరు, రౌడీ అని ముద్ర వేసిరు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రౌడీ అని ముద్ర వేస్తే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు సమర్థించే ప్రయత్నం కూడా జరిగింది. ఇక్కడ జూబ్లీస్ చరిత్రలో ఇప్పటి వరకు 2009లో ఏర్పడితే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చి 24,000 చిల్లర వచ్చింది. ఇంతకుముందు 2009లో మా విష్ణువర్ధన్ రెడ్డి గారు 22,000తో గెలిచిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత ఇప్పటి వరకు గోపీనాథ్ గారు కానీ ఇంకొకరు కానీ అంత మెజార్టీ రాలేదు. అదే కాకుండా రికార్డు స్థాయిలో మా అభ్యర్థికి 51% ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి పైచేయి సాధించింది తప్ప ఎక్కడ కూడా తక్కువ, ఒక డివిజన్ లో తక్కువ, ఇంకో డివిజన్ ఎక్కువనే వచ్చినాయి తప్ప తక్కువ ఎక్కడ రాలేదు. అదే కాకుండా పోస్టల్ బ్యాలెట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి బలమైనటువంటి, అంటే ఉన్న పోస్టల్ బ్యాలెట్ 101 పోల్ అయితే అందులో కూడా గణనీయంగా ఓట్లు వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఏ యాంగిల్ చూసినా జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ 2009లో ఏర్పడిన తర్వాత అక్కడ గణనీయంగా ఓటింగ్ కావచ్చు, అదేవిధంగా పర్సెంటేజ్ కావచ్చు, మెజార్టీ కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అన్నిట్లలో మంచి ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థిని ఇంకా ప్రతిసారి బదనాలు చేసే ప్రయత్నం చేసి రకరకాల ప్రాపగండ క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫేక్ సర్వేలు కావచ్చు, ఫేక్ ప్రాపగండ కావచ్చు, V6 పేరు మీద దాదాపు 10 వీడియోలు రిలీజ్ చేసి వెలుగు మీద చేశారు. దాదాపు 10 సర్వేలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయినా మా అభ్యర్థి ఇంకా భారీ మెజార్టీ రావాల్సి ఉండే, ఇంకా మెజార్టీ తగ్గడానికి కారణం కూడా ఇవన్నీ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు ప్రజాస్వామ్యంలో గెలిపే అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఏదైనా కూడా గెలిపే చూస్తారు. కాబట్టి జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిపించరు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8 ఎలక్షన్ జరిగినాయి. బై ఎలక్షన్ సంబంధించి పాలేరు కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, మునుగోడు కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, నగర్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, అదేవిధంగా జూబ్లీస్ కావచ్చు, ఇప్పటివరకు 8 ఎలక్షన్ జరిగినాయి. ఓన్లీ కుటుంబ సభ్యులు నాగరి సార్లు మాత్రమే గెలిచి తర్వాత ఎక్కడ గెలవని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్ లో 2 పార్టీలను మాత్రం ఆదరిస్తా ఉంది. ఎందుకంటే మీరు హుజురాబాద్ తీసుకున్నా అదే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మాకు 3,000 వచ్చినాయి. దుబ్బాక చూసినప్పుడు 3వ పార్టీకి మాకు 20,000 ఓట్లు వచ్చినాయి. మునుగోడు చూసినప్పుడు 3వ పార్టీకి 23,000 ఓట్లు మాత్రం వచ్చినాయి. నారాయణఖేడ్ తీసుకుంటే అక్కడ టీడీపీ బీజేపీ పొత్తులు పోటీ చేస్తే 15,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత పాలేరులో 3వ పార్టీగా ఉన్నటువంటి సిపిఎం పార్టీకి 15,000 ఓట్లు వచ్చిన పరిస్థితి. అదే కాకుండా హుజునాల్లో భారతీయ జనతా పార్టీకి 5,000 వచ్చినాయి. నాగార్జున సార్లో 7,000 వచ్చినాయి. కాబట్టి బై ఎలక్షన్ లో 3వ పార్టీ అనేది అంత ఈజీగా తెలంగాణ ప్రజలు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. కనీసం తక్కువ ఓట్లు వస్తున్న పరిస్థితి 2 పార్టీల మధ్య మాత్రమే పోటీ జరుగుతా ఉంది. ప్రధానంగా ఏదేమైనా కూడా భారతీయ జనతా పార్టీకి పోయినసారి 25,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి అది ప్రధానంగా తక్కువ కావడం. అదే కాకుండా ఫేక్ ప్రాపగండ బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ గారు చనిపోయినప్పటి నుంచి అక్కడ మకామేసి 6 నెలల కాలం పాటు వాళ్ళు శ్రమించి రకరకాల ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం వారు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మేము 20 రోజుల ప్రచారం, అంతకుముందు మా పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారు కావచ్చు, తుమ్మలాశ్వర్ గారు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ టైంలో కూడా కాంగ్రెస్ పట్ల పలు ఆరోపణలు చేశారు కదా, ఈ రెగ్గింగ్ అని, అడ్డుకోవడం అని, దాడులని, లోపలికి రానివ్వట్లేదు అని చెప్పేసి. మేడం ఓడిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళకి ముందే అర్థమయ్యి రకరకాల అంటే అస్త్రాలను ప్రయోగించే ప్రయత్నం. నెక్స్ట్ సమాధానం చెప్పుకోవాలి. ఎందుకు ఓడిపోయారంటే రిగ్గింగ్ చేసిన కాబట్టి మేము ఓడిపోయినాం, ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళు భయపెట్టించారు కాబట్టి మేము ఓడిపోయినా చెప్పే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోయింది. ఎందుకంటే మొదటి నుంచి అర్థం అవుతుంది ఏంటంటే మా అభ్యర్థి చాలా బలమైన అభ్యర్థి. 14లో పోటీ చేసి సెకండ్ వచ్చిండు, 18లో పోటీ చేసిండు, తర్వాత 23లో టికెట్ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన పూర్తి తీసుకో. కాకపోతే ఇది రాజకీయ చరిత్రలో ఒక రికార్డు అధ్యయనం. ఎందుకంటే -5% నుంచి +5 వచ్చుడు అనేది చాలా అర్థమైనటువంటి సంఘటన. ఇది
ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే తక్కువ కాలంలో -5 ఉన్నటువంటి అంటే ఖచ్చితంగా ఓడిపోతున్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా గెలుస్తే పరిస్థితి వచ్చిందని చెప్పేసి చాలా స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక కేస్ స్టడీగా అధ్యయనం చేస్తారు, ఇది కేస్ స్టడీగా మిగిలిపోతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజలకు ఏమి హామీలు ఇచ్చినాం, ఏమి చేయబోతా ఉన్నాం, ఏం చేసినాం ఈ 2 సంవత్సరాల కాలంలో. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి కూడా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కూడా ఏం చేశారు, అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం. అదే కాకుండా బీహార్ సంబంధించిన ఫలితాలు మనం విశ్లేషించినప్పుడు దాని వెనుక కూడా రకరకాల బీహార్ గురించి మాట్లాడదాం.